నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరం సమీపంలో హల్చల్ చేసింది చిరుత. నిన్న రాత్రి కారులో శ్రీశైలం వస్తున్న మల్లన్న భక్తుల కంటబడింది. శిఖరం సమీపంలోని ఓ మలుపు వద్ద డివైడర్పై కూర్చొని ఉంది. అలా డివైడర్పై కూర్చొని ఉన్న చిరుతను చూసిన కారులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే చిరుతను తమ సెల్ ఫోన్లలో బంధించారు. చిరుత పులులు వేసవి కాలం కావడంతో రోడ్లపైకి వస్తున్నాయని, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ సూచిస్తోంది. నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరం సమీపంలో చిరుత పులి హల్చల్ చేసింది. రాత్రి కారులో శ్రీశైలం వెళ్తున్న మల్లన్న భక్తులకు కంటబడింది చిరుత పులి. శిఖరం సమీపంలోని ఒక మలుపు వద్ద డివైడర్ పైన కూర్చుని ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో. చాలా దర్జాగా కూర్చుని చిరుత పులి అక్కడ ఒక డివైడర్ దగ్గర. సో అక్కడికి అటువైపు వెళ్తున్న భక్తులు తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాన్ని బంధించారు. చిరుతపులి అక్కడ ఉన్నటువంటి ఆ వీడియోని తమ సెల్ ఫోన్లలో బంధించారు. సో కొంత భయాందోళనకు గురైనప్పటికీ కూడా అక్కడ నేరుగా డైరెక్ట్గా చిరుతను చూసేసరికి వాళ్ళు తమ సెల్ ఫోన్స్లో ఆ వీడియో ఆ విజువల్ బంధించారు. మనం చూస్తున్నాం కారు లైట్ల వెలుతురులో చిరుతపులి ఎలా కనిపిస్తుందో మీరు కూడా చూస్తున్నారు. చాలా దర్జాగా అక్కడ రోడ్డు పక్కనే వచ్చి సేద తీరుతోంది చిరుతపులి. కాబట్టి ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్ళాలి. అటువైపు వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే వేసవి సమయం కాబట్టి కొంత చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉంటుంది. చల్లదనం కోసం ఇట్లా బయటికి వస్తుంటాయి, రోడ్లపైకి కూడా వస్తుంటాయి. కాబట్టి అటువైపు వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి. వాహనాల ద్వారా వెళ్ళే వాళ్ళు ఎక్కడ కిందకి దిగొద్దు, తమ వాహనాల్లోనే ప్రయాణం చేయాలి. ఎక్కడ కూడా ఎటువంటి అవసరం వచ్చినా కూడా కిందకు దిగొద్దు అంటూ అటవీ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. సో చూడండి, కారు లైట్లలో అక్కడ చిరుతపులి దగదగ మెరుస్తూ కనిపిస్తోంది.